తెలుగు సినిమా పరిశ్రమలో హీరోల మధ్య పోటీ సహజం. కానీ శోభన్ బాబు చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు విభిన్నంగా ఉన్నాయి. చిరంజీవిని తన బిడ్డలా భావించి, పోటీ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. కానీ ఆ పోటీని ఆరోగ్యకరంగా ఉంచడమే కీలకం. ప్రస్తుతం స్టార్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు అభిమానుల మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరుతుంటాయి. తమకు ఇష్టం లేని హీరోల వ్యక్తిగత విషయాలపై కొందరు అసభ్యకరమైన పోస్టులు, ట్రోల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా అభిమానుల మధ్య గొడవలు జరిగేవి. అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు, కృష్ణ, శోభన్ బాబు అభిమానులు, ఎన్టీఆర్ ఏఎన్నార్ అభిమానులు గొడవ పడేవారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి లెజెండరీ హీరోల కెరీర్ చివరి దశకు చేరుకున్నప్పుడు చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు స్టార్లుగా ఎదిగారు. ఆ టైంలో శోభన్ బాబు అభిమానులు చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల అభిమానులతో కూడా వివాదానికి దిగేవారట. అభిమానుల మధ్య గొడవలు గురించి శోభన్ బాబు స్వయంగా ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఇతర హీరోల అభిమానులతో గొడవలు వద్దని శోభన్ బాబు తన ఫ్యాన్స్ కి చెబుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. శోభన్ బాబు మాట్లాడుతూ, నా అభిమానులు నాకు సొంత కుటుంబంతో సమానం. ఇప్పుడు కొత్త తరం హీరోలు ఎదుగుతున్నారు. వారిని మీరు ఏ విధంగానూ కించపరచవద్దు. ఎందుకంటే ఏ హీరోతో కూడా నాకు పోటీ లేదు. చిరంజీవి, బాలకృష్ణ నాకు బిడ్డలతో సమానం. వాళ్లకి దాదాపుగా నా పిల్లల ఏజ్ ఉంటుంది. కాబట్టి వాళ్లని నా సొంత బిడ్డల్లాగానే భావిస్తాను. ప్రపంచంలో ఏ తండ్రి కూడా తన బిడ్డలతో పోటీ పడాలని అనుకోడు. కాబట్టి నన్ను ఎవరితోనూ పోల్చకండి. నా బిడ్డలాంటి వారితో నాకు పోటీ ఏంటి అని శోభన్ బాబు తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణలతో నాకు పోటీ పెట్టకండి. కుదిరితే వాళ్లని ప్రోత్సాహించండి. అంతగా మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండండి అని శోభన్ బాబు తన అభిమానులకు హితబోధ చేశారు. చిరంజీవి తన కెరీర్ బిగినింగ్లో శోభన్ బాబుతో అనేక చిత్రాల్లో నటించారు. మోసగాడు, శ్రీవారు, చండీప్రియ, బంధాలు అనుబంధాలు లాంటి చిత్రాల్లో చిరు, శోభన్ బాబు కలిసి నటించారు. శోభన్ బాబు వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని పెద్దల మధ్య ఉన్న అనుబంధాన్ని, తర్వాత తరాలకు మార్గదర్శకత్వాన్ని చూపుతాయి. వారి మాటలు ఎల్లప్పుడూ ప్రేరణాత్మకంగా ఉంటాయి.